పని చేయకపోతే తప్పకుండా సెలవులో వెళ్ళిన అభ్యంతరం లేదు, లూప్ లైన్ పోస్ట్ కావాలంటే పంపిస్తా, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడము నాకు తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్ అవసరమైతే దాన్ని పరిశీలిస్తా. పని చేయని అధికారుల వివరాలను ఈ నెల 4వ తేదీన బయట పెడతా. ఐఏఎస్లకు సీఎం హెచ్చరిక అంటూ చూస్తాను. అసలు ఐఏఎస్లతోటి పని చేయించుకునేటువంటి పరిస్థితి ఉందా రేవంత్ రెడ్డికి? ఐఏఎస్లతోటి, సెక్రటరీ తోటి, జాయింట్ సెక్రటరీ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి పని చేయించుకునేటువంటి తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం అయిండు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి. ఎక్కడ కూడా మంత్రిగా పనిచేసినట్టు అనుభవం లేదు, మంత్రిగా ఐఏఎస్లతోటి పనిచేయించుకునే అనుభవం లేదు. సో అందుకే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ఇటు పొలిటికల్ సంబంధించినటువంటి ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏర్పడ్డది. వీళ్ళ మధ్యలో సమన్వయం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల దారుణాలు మనం చూడాల్సిన వస్తోంది. సో మరి ఎవరైనా సలహాదారులు చెప్తే రేవంత్ రెడ్డి ఇంటున్నా అంటే రేవంత్ రెడ్డి మోనోపోలి అని చెప్పినే పరిస్థితులు కనబడతలేదు. సో మరి ఎవరైనా ఐఏఎస్లు చేసినట్టు పని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే అది లేదు. సో ఈయన చెప్పిన ఎజెండాను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళకి సర్టెన్ రూల్స్ ఉంటాయి కదా, సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు రూల్స్ విరుద్ధంగా, గైడ్ లైన్స్ విరుద్ధంగా పని చేయమంటే ఐఏఎస్లు ఎందుకు పని చేస్తారు? సో అంటే అలవి కాని హామీలు ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? చేయరు కదా. సో ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఐఏఎస్లకు అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కు ఇటు ప్రభుత్వ పాలకులకు మధ్య గ్యాప్ ఏర్పడ్డది. ఈ 2 సంవత్సరాలకు పైగా ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదు. ఇక ముందు కూడా సమన్వయం ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎందుకు అంటే 100% ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఇటు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ 100% రేవంత్ రెడ్డి యొక్క పాలనను తిరస్కరిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ప్రజలుగా తిరస్కరించేది, ప్రజల సంగతి పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ రేవంత్ రెడ్డి పాలనను తిరస్కరిస్తున్నారు. అందుకే ఏ పాలసీ కూడా సరిగా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. రేవంత్ రెడ్డి అలవి కానీ హామీలు ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? మొన్న ఖమ్మంలో గుడిచెలకు సంబంధించిన వెలుగుమట్లో గుడిచెల కూల్చివేతలు జరుగుతున్న సమయంలో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఏడ్చిర్రు. వాళ్ళ యొక్క అరణ్య రోదన చూసి చెలించిపోయి ఏడ్చిర్రు. అంత దుర్మార్గమైనటువంటి పాలన మీది కదా. ఎందుకు మీరు అడుగులకు వాళ్ళు ఎందుకు మడుగులుతారు? 100% మీరు గద్దె దిగేదాకా ప్రజలు కాదు పనిచేసేది. వీళ్ళందరూ ఈ 3 వ్యవస్థలు కూడా 100% మీరు గద్దె దిగడానికి ప్రధానంగా పనిచేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు పరిపాలన చేత కాదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. మీరు కేవలం లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి, భూములను దోచుకోవడానికి మాత్రమే పరిపాలన చేస్తున్నారు. ఆ డబ్బులను రాహుల్ గాంధీకి ఏఐసిసి పంపుతున్నారు అనే విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పుడో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అందరికి కూడా అర్థమైపోయింది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠం మీద ఉంచరు, అధికారంలో ఉంచరు కాక ఉంచరని గుర్తుపెట్టుకోండి.